ఓం శాంతి 5/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ పతిత ప్రపంచం ఒక పురాతన గ్రామం. ఇది మీరు నివసించేందుకు యోగ్యమైనది కాదు. మీరిప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రశ్న: తండ్రి తన పిల్లల ఉన్నతి కొరకు ఏ యుక్తిని తెలియజేస్తారు? జవాబు: పిల్లలు, మీరు ఆజ్ఞాకారులై బాప్ దాదా మతమును అనుసరిస్తూ ఉండండి. బాప్ దాదా ఇరువురు కలిసి ఉన్నారు, శివబాబా బ్రహ్మబాబా. కనుక బ్రహ్మబాబా చెప్పిన దానిని ఆచరించడం ద్వారా ఏది నష్టం వాటిల్లినా దాని బాధ్యత శివబాబాదే. శివబాబా అంతా సరిచేస్తారు. మీరు మీ మతాన్ని నడిపించరాదు. బ్రహ్మబాబా చెప్పినట్టెందుకు నడవాలి, ఇలాంటి ఆలోచనలు రారాదు. బ్రహ్మబాబా చెప్పిన శివబాబా మతమే అని భావించి నడుచుకుంటూ ఉంటే చాలా ఉన్నతి జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయం, మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకొని కూర్చొని తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. ప్రపంచంలోని వారు ఆశీర్వదిస్తారు కదా, అలా ఈ తండ్రి కూడా అంటున్నారు, పిల్లలు మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి. మీరు కేవలము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా సులభం. ఇది భారతదేశపు ప్రాచీన రాజయోగం. ప్రాచీనము అంటే దానికి సమయం ఉంటుంది కదా. చాలా కాలం క్రింద అంటే ఎప్పుడు, దీనిని తండ్రి వివరిస్తూ ఉన్నారు. పూర్తిగా 5000 సంవత్సరాల క్రితం ఈ రాజయోగాన్ని నేను నేర్పించాను. దీనిని తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. అలాగే పిల్లలు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. గాయనం కూడా ఉంది, ఆత్మలైన పిల్లలు పరమాత్ముడైన తండ్రి నుండి చాలా కాలం వేరుగా ఉన్నారు. మీరు మెట్లు దిగుతూ దిగుతూ పతితులైపోయారు అని ఆ తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఓ పతిత పావన అని అందరూ పిలుస్తారు. కలియుగంలో అందరూ పతితులే ఉంటారు. సత్యుగంలో అందరూ పావనమైన వారు ఉంటారు. అది పావన ప్రపంచం. ఈ పాత పతిత ప్రపంచం నివసించేందుకు యోగ్యమైనది కాదు. అయితే మాయా ప్రభావం కూడా తక్కువేమీ కాదు. ఇక్కడ చూసినట్లయితే 100, 125 అంతస్తుల భవనాలను పెద్ద పెద్దవి తయారు చేస్తారు. దీనిని మాయ చూపే ఆడంబరము, అట్టహాసము అని అంటారు. మాయ సత్తా ఎటువంటిది అంటే, స్వర్గానికి వెళ్దాము రండి అని పిలిస్తే, అరే మాకు ఇక్కడే స్వర్గం ఉంది అని అంటారు. దీనిని మాయావి శక్తి అని అంటారు. ఇది పురాతన ప్రపంచమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. దీనిని నరకం అని అంటారు. పాత ప్రపంచం అంటే రౌరవ నరకం. సత్యుగాన్ని స్వర్గం అని అంటారు. ఈ పదాలు విన్నారు కదా. దీనిని వికారీ ప్రపంచమని అందరూ అంటారు. నిర్వికారి ప్రపంచంగా ఈ స్వర్గం ఉండేది. స్వర్గమును నిర్వికారి ప్రపంచం, నరకమును వికారీ ప్రపంచమని అంటారు. ఇంత సహజమైన విషయాలు కూడా ఎవరి బుద్ధిలోకి ఎందుకు రావు? మనుషులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. ఎన్ని రకాల యుద్ధాలు, పోట్లాట్లు జరుగుతూ ఉంటాయి. రోజు రోజుకు ఎటువంటి బాంబులు తయారు చేస్తూ ఉంటారు అంటే, వాటిని విసరగానే మనుషులంతా ఒకేసారి సమాప్తమైపోతారు. కానీ తుచ్చ బుద్ధి గల మనుషులు ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసుకోలేకుండా ఉన్నారు. ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఏం జరగనున్నది? పాత ప్రపంచ వినాశనం జరగనున్నది. అంతేకాక గుప్తంగా క్రొత్త ప్రపంచ స్థాపన కూడా జరుగుతూ ఉంది. పిల్లలైన మిమ్ములను గుప్త యోధులు, యుద్ధ వీరులు అని అంటారు. మీరు యుద్ధం చేస్తున్నారు అని ఎవరైనా అనుకుంటారా?
మీరు పంచ వికారాల పైన యుద్ధం చేస్తున్నారు. అందరికీ పవిత్రులు కండి అని చెప్తారు. ఒకే తండ్రి పిల్లలు కదా. ప్రజాపిత బ్రహ్మ పిల్లలంతా సోదరి సోదరులు. అర్థం చేయించేందుకు మంచి యుక్తులు కావాలి. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు. ఒక్కరే కాదు, పేరే ప్రజాపిత. లౌకిక తండ్రిని ఎప్పుడు ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు అంటే వారి పిల్లలంతా పరస్పరం సోదరి సోదరులు. బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారీలు అయినట్లే కదా, కానీ అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారిగా అయినందున అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు పరస్పరంలో సోదర సోదరీలు కనుక వికారాలకు వశం అవ్వజాలరు. మీ బోర్డుపై ప్రజాపిత అనే పదం తప్పనిసరిగా వ్రాయాలి. కేవలం బ్రహ్మ అనే పదాన్ని మాత్రమే వాడితే అంతగా ప్రభావం ఉండదు. అందువలన బోర్డుపై కూడా సరి అయిన పదాలనే వాడాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పదం. బ్రహ్మ అనే పేరు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. పేర్లే సమాప్తం అవుతూ ఉంటే పురుషుల పేర్లను కూడా స్త్రీలకు పెడుతున్నారు. ఇన్ని పేర్లను ఎక్కడి నుండి తేవాలి? ఇదంతా డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతుంది. తండ్రికి నమ్మకస్తులుగా అవ్వడం, ఆజ్ఞాకారులుగా అవ్వడం అంత సులభమైన పని కాదు. తండ్రి దాదా ఇరువురు కలిసే ఉన్నారు కదా, వీరెవ్వరూ అర్థం చేసుకోలేరు. అందుకే శివబాబా చెప్తారు, మీరు నా ఆజ్ఞను కూడా గుర్తించలేరు. ఈ బ్రహ్మ ఏమి చెప్పినా ఉల్టా కానీ సుల్టా కానీ దాన్ని శివబాబా చెప్పారు అని భావించినట్లయితే ఆ కార్యానికి శివబాబా బాధ్యత వహిస్తారు. ఇతడు చెప్పిన దానిని పాటించడం వలన ఏదేని నష్టం వాటిల్లినా నష్టం వాటిల్లదు, నష్టం అవుతుందేమో అని అనుకున్న బాధ్యత శివబాబాదే అయినందున వారు అన్నింటినీ సరిచేస్తారు. శివబాబా ఆజ్ఞ అని భావిస్తే మీకు చాలా ఉన్నతి జరుగుతుంది. కానీ అలా భావించడం కష్టం. కొందరు తమ ఇష్టానుసారం నడుస్తూ ఉంటారు. తండ్రి మీకు డైరెక్షన్ ఇచ్చేందుకు, అర్థం చేయించేందుకు ఎంత దూరం నుండి వస్తారు. ఇంకెవరి వద్ద ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. రోజంతా ఏమి వ్రాస్తే మనుషులు సులభంగా అర్థం చేసుకోగలరు అనే ఆలోచనలు మీకు నడవాలి. మనుషుల దృష్టి పడునట్లు స్పష్టమైన పదాలను వ్రాయాలి. ఎలాంటి ప్రశ్నలు అడగవలసిన అవసరమే రాని విధంగా వివరించండి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి అని తండ్రి చెప్తున్నారు అని చెప్పండి. ఎవరైతే మంచి రీతిగా స్మృతిలో ఉంటారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇది సెకండ్లో అర్థం చేసుకునే విషయం. మనుషులు ఏమేమో ప్రశ్నిస్తూ ఉంటారు. మీరు ఏమీ చెప్పకండి, ఎక్కువగా ప్రశ్నించవద్దు అని వారికి చెప్పండి. మొదట ఒక విషయాన్ని బాగా నిశ్చయపరచుకోండి. ఎక్కువగా ప్రశ్నల అడవిలో చిక్కుకున్నట్లయితే మరలా వెలువడే మార్గం లభించదు అని చెప్పండి. పొగ మంచులో మనుషులు తికమక పడితే వారు మళ్ళీ బయటకు రాలేరు. ఇది కూడా అలాంటిదే. మనుషులు ఎక్కడి నుండి ఎక్కడికో మాయ వైపు వెళ్ళిపోతారు. అందువలన అందరికీ మొదట ఒకే మాట చెప్పండి, మనమంతా అవినాశి ఆత్మలము. మన తండ్రి కూడా అవినాశి, పతిత పావనుడు. మీరు పతితులు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా, లేక క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళాలా? పాత ప్రపంచంలోకి చివరి వరకు వస్తూనే ఉంటారు పైనుండి. ఎవరైతే పూర్తిగా చదువుకోరో వారు చివరిలో వస్తారు. లెక్క ఎంతగా ఉందో చూడాలి. చదువు ద్వారా కూడా ఎవరు మొదట వస్తారో సత్యుగంలో తెలిసిపోతుంది. స్కూలులో కూడా పరిగెత్తేటప్పుడు గమ్యం చెప్తారు కదా, ఫలానా చోటికి వెళ్ళి రావాలి అని. అక్కడ దాకా పరిగెత్తి వెళ్ళి ఆ గుర్తును తాకి తిరిగి రమ్మంటారు. మొదట అలా ఎవరైతే తిరిగి వస్తారో
వారికి బహుమతి లభిస్తుంది. ఇది అనంతమైన విషయం. అనంతమైన బహుమతి లభిస్తుంది. తండ్రి స్మృతి యాత్రలో ఉండమని చెప్తారు. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇక్కడే మీరు సర్వగుణ సంపన్నులుగా కావాలి. అందుకే చార్ట్ ఉంచమని తండ్రి చెప్తారు. స్మృతి యాత్ర చార్ట్ వ్రాస్తే మనము లాభంలో ఉన్నామా లేక నష్టంలో ఉన్నామా అని తెలుస్తుంది. కానీ పిల్లలు చార్టు వ్రాయరు. బాబా చెప్తున్నారు కానీ పిల్లలు ఆ పని చెయ్యరు. చాలా తక్కువ మంది మాత్రమే పాటిస్తారు. అందుకే మాల కూడా చాలా తక్కువ మందితోనే తయారవుతుంది. 8 మంది చాలా పెద్ద స్కాలర్షిప్ తీసుకుంటారు. 108 మంది ప్లస్‌లో ఉంటారు. ప్లస్‌లో ఎవరొస్తారు? మహారాజు, మహారాణి ఇరువురికి చాలా కొద్దిగా తేడా ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇదే స్మృతి యాత్ర. తండ్రి ఇచ్చిన ఈ సందేశాన్ని అందరికీ అందించాలి. ఎక్కువ విస్తారంలోకి వెళ్ళాల్సిన పని లేదు. కేవలం మన్మనాభవ అని తండ్రి చెప్తారు. దేహ సర్వ సంబంధాలను వదిలి పురాతన ప్రపంచంలోని వారందరినీ బుద్ధి ద్వారా త్యాగం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అశరీరీలుగా అవ్వాలి. ఇక్కడ బాబా గుర్తు చేయిస్తారు. పూర్తి రోజంతటిలో ఏమాత్రము స్మృతి చెయ్యరు. శ్రీమతమును అనుసరించరు. బుద్ధిలో నిలవదు. తండ్రి చెప్తున్నారు, నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. బాబా మనకు రాజ్య భాగ్యమునిచ్చారు. 84 జన్మలు తీసుకొని ఇలా పోగొట్టుకున్నాం. లక్షల సంవత్సరాల విషయమే లేదు. చాలామంది పిల్లలు అలఫ్ అంటే తండ్రిని గురించి తెలుసుకోని కారణంగా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తండ్రి అంటున్నారు, మొదట నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే పాపం నశిస్తుంది. దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే దేవతలుగా అవుతారు. ఇంకేమీ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. తండ్రిని అర్థం చేసుకోకుండా వారసత్వమును గురించి విస్తారంలోకి వెళ్ళడం ద్వారా స్వయం మీరే తికమక పడతారు. తర్వాత అలసిపోతారు, విసుగు చెందుతారు. మొదట తండ్రి గురించి తెలుసుకోవడం ద్వారా అన్నీ అర్థం చేసుకోగలరు. నా ద్వారా నన్ను తెలుసుకోవడం వలన అన్నీ అర్థం చేసుకుంటారు. వేరే విషయాలు తెలుసుకునేది కూడా ఏమీ ఉండదు. అందువల్లనే 7 రోజులు కోర్స్ ఇవ్వాలి అనే నియమం ఉంది. 7 రోజులలో చాలా విషయాలు అర్థం చేసుకోగలరు. కానీ అర్థం చేసుకునే వారు కూడా నెంబర్ వారుగా ఉంటారు. కొందరైతే ఏమాత్రము అర్థం చేసుకోలేరు. అలాంటి వారు రాజు, రాణిగా ఎలా అవ్వగలరు? ఒక్కరిపైనే రాజ్యం చేస్తారా? ప్రతి ఒక్కరూ తమ ప్రజలను తామే తయారు చేసుకోవాలి. అంటే ఇక్కడ సేవ చేయాలి. సమయాన్ని చాలా వ్యర్థం చేస్తారు. ఇలాంటి అమాయకులు చాలామంది ఉన్నారు అని తండ్రి అంటారు. గొప్ప గొప్ప పదవులు కలవారైనా తండ్రికి ఇవన్నీ మట్టిలో కలిసిపోయేవి అని తెలుసు. కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి కలవారు వినాశనం అవుతారు. ఆత్మలైన మీకు ఎంతటి ప్రీతి బుద్ధి ఉందో అర్థం చేసుకోగలరు. కొంతమంది 1 లేదా 2 గంటలు మాత్రమే స్మృతి ఉంది అని అంటారు. లౌకిక తండ్రిపై మీరు కేవలం 1, 2 గంటలు మాత్రమే ప్రీతి కలిగి ఉంటారా? పూర్తి రోజంతా నాన్న నాన్న అంటూ ఉంటారు. ఇక్కడ బాబా బాబా అని అంటారే కానీ గాఢమైన ప్రీతి లేదు. మాటి మాటికి శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి అని శివబాబానే చెప్పాల్సి వస్తోంది. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. బాబానే చెప్తున్నారు, నన్నే స్మృతి చెయ్యరు, నేనే మీకు స్వంత తండ్రి. సత్యంగా స్మృతి చెయ్యాలి. జిత్తుల మారితనం నడవదు. మేము శివబాబాను స్మృతి చేస్తాము అని చాలామంది అంటారు. కానీ నిజంగా అలా చేస్తూ ఉంటే మీ స్థితిలో ఎదుగుదల ఉండాలి. మీ స్థితి ఎగురుతూ ఉన్నట్టు ఉండాలి. కొందరు బాబా మేమిప్పుడు అనేక మంది కళ్యాణం చేసే సర్వీస్ చేసేందుకు వెళ్తామని అంటారు. ఎంతెంత ఎక్కువ మందికి సందేశం ఇస్తే
అంత స్మృతిలో ఉండగలుగుతారు. ఎందుకంటే బాబాను గురించే కదా తెలియజేస్తారు. బాబా గుర్తు రాకుండా తెలియజేయడం ఉండదు. చాలామంది కన్యలు బంధనం ఉంది అని చెప్తారు. బాబా అంటారు, "అరే! బంధనం ప్రపంచమంతటికీ ఉంది. ఈ బంధనాలను కూడా యుక్తిగా తెంచుకోవాలి. యుక్తులు చాలా ఉన్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు మరణించినట్లయితే పిల్లలను ఎవరు సంభాలన చేస్తారు మీ పిల్లలని? సంభాలన చేయువారు ఎవరో ఒకరు వెలువడతారు. అజ్ఞాన కాలంలో అయితే రెండవ వివాహం చేసుకుంటారు పురుషుడు. ఈ సమయంలో వివాహం కూడా సమస్యే. ఎవరికైనా కొద్దిగా డబ్బు ఇచ్చి పిల్లలను సంభాళించమని చెప్పండి. ఇది మీ మరజీవ జన్మ కదా! జీవించి ఉంటూనే మరణించారు. మరి ఇప్పుడు ఎవరు సంభాలన చేస్తారు? అంటే నాకు బంధనాలున్నాయి, ఇంట్లో పని ఉంది, ఇంట్లో పిల్లలున్నారు అంటే బాబా ఇలా సలహా ఇస్తూ ఉన్నారు. తప్పకుండా నర్సుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ధనం ఉంటే ఏం జరగదు చెప్పండి? తప్పనిసరిగా మీరు బంధన ముక్తులుగా అవ్వాలి. సర్వీస్ చేయాలి అనే ఆసక్తి ఉన్నవారు ఇలాగ ఉపాయాలు పన్ని వారంతకు వారే పరిగెడతారు. ప్రపంచం నుండి మరణించారు కదా! ఇక్కడైతే తండ్రి అంటారు, బంధుమిత్రులు మొదలైన వారిని కూడా ఉద్ధరించండి. మన్మనాభవ అను సందేశాన్ని అందరికీ ఇవ్వండి. తద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇది తండ్రియే చెప్తున్నారు. ఇతరులైతే పైనుండి వస్తారు. వారి ప్రజలు కూడా వారి వెనుకే వస్తారు ధర్మస్థాపకులు. ఉదాహరణకి యేసుక్రీస్తు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన వారు అందరినీ క్రిందకు తీసుకొచ్చాడు కదా! క్రింద పాత్ర చేస్తూ చేస్తూ అశాంతికి అయిపోతారు. అప్పుడు మాకు శాంతి కావాలి అంటారు. శాంతిలో కూర్చొని ఉండేవారు కదా! కానీ మత ప్రవక్త వెనుకగా రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఓ పతిత పావన రండి అంటూ పిలుస్తారు. ఆట ఎలా తయారైందో చూడండి. వారు చివరిలో వచ్చి లక్ష్యాన్ని తీసుకుంటారు. మరి ఇతర ధర్మాల వారు కూడా ఎలా వస్తారో పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. వారు వచ్చి మన్మనాభవ లక్ష్యాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. ఈనాటి షావుకారులు బికారులుగా అవుతారు. అద్భుతం. ఈ ఆటను గురించి ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు. పూర్తి రాజధాని స్థాపన అవుతూ ఉంది. కొందరు పేదలుగా కూడా అవుతారు కదా! ఇవన్నీ చాలా దూర దృష్టితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనం ఎలా ట్రాన్స్ఫర్ అవుతాము, చివరిలో సాక్షాత్కారం అవుతుంది. మీరు క్రొత్త ప్రపంచం కొరకు చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే సంగమ యుగంలో ఉన్నారు. చదువుకొని పాస్ అయితే దైవీ కులంలోకి వెళ్తారు. ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చారు. ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. భగవంతుడు చదివిస్తున్నారు అంటే ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. నిరాకార భగవంతుడు తప్పకుండా వస్తారు కదా! ఇది చాలా అద్భుతంగా తయారైన డ్రామా. దీనిని గురించి మీరు తెలుసుకున్నారు. అందులో పాత్రను అభినయిస్తూ ఉన్నారు. త్రిమూర్తి చిత్రంపై కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది అని వివరించాలి. వినాశనం దానంతటదే అవుతుంది. కేవలం పేరు నుంచారు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే తృప్పు తొలగిపోతుంది. పాఠశాలలో ఎంత బాగా చదివితే అంత ఎక్కువ ఆదాయం ఉంటుంది. మీకు 21 జన్మలకు ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. ఇదేమైనా తక్కువ మాటనా? ఇక్కడ సంపద ఉన్న కుమారుడు, కుమార్తె, మనమడు, మనమరాళ్ళు మొదలైన వారు తినేటంత సమయం లేదు. అంత త్వరలో వినాశనం కాబోతోంది. తండ్రి తన సర్వస్వాన్ని ఈ సేవలో అర్పణం చేశారు అంటే బాబా సేవలో. మరి బ్రహ్మకు ఎంతగా జమ అయింది. అయితే అందరిది జమ కాదు. ఎంతోమంది లక్షాధికారులున్నారు. వారి ధనం ఎందుకు పనికిరాదు. తండ్రి దానిని తీసుకోరు. వారి గుణాలను అనుసరించే తీసుకుంటారు. తీసుకుంటే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది కదా! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బంధనాలను తెంచుకునేందుకు యుక్తులు రచించాలి. ప్రియమైన తండ్రిపై గాఢమైన ప్రీతినుంచాలి. అందరికీ తండ్రి సందేశమునిచ్చి అందరి కళ్యాణము చేయాలి. సెకండ్ పాయింట్, దూరదృష్టి బుద్ధి ద్వారా ఈ అనంతమైన ఆటను అర్థం చేసుకోవాలి. బెగ్గర్ టు ప్రిన్స్, బికారి నుండి రాకుమారుడిగా అయ్యే చదువు పట్ల చాలా గమనం ఉంచాలి. సత్యమైన స్మృతి చార్టునుంచాలి. వరదానము, సంకల్పమనే బీజాన్ని కళ్యాణం యొక్క శుభభావనతో నిండుగా ఉంచుకొనే విశ్వ కళ్యాణకారి భవ. ఎలాగైతే వృక్షం యొక్క సారమంతా బీజంలో ఉంటుందో అలా సంకల్పరూపీ బీజం ప్రతి ఆత్మ పట్ల, ప్రకృతి పట్ల శుభభావన కలదిగా ఉండాలి. అందరినీ తండ్రి సమానంగా చేసే భావన, నిర్బలులను బలవంతులుగా, దుఃఖి అశాంతి ఆత్మలను సుఖంగా, శాంతిగా తయారు చేసే భావన యొక్క రసము లేక సారం ప్రతి సంకల్పంలో నిండి ఉండాలి. ఏ ఒక్క సంకల్పరూపీ బీజం కూడా ఈ సారంతో ఖాళీగా అనగా వ్యర్థంగా ఉండరాదు. ఒక సంకల్పం కూడా కళ్యాణ భావనతో సమర్థంగా ఉండాలి. అప్పుడు తండ్రి సమానం విశ్వ కళ్యాణకారి ఆత్మ అని అంటారు. స్లోగన్, మాయ యొక్క చిక్కులతో భయపడేందుకు బదులు అనేక ప్రకారాలుగా పరిస్థితులు అనేవి రోజు వస్తూ ఉంటాయి. వాటితో భయపడడానికి బదులు పరమాత్మతో మిలనం యొక్క ఆనందాన్ని జరుపుకుంటూ ఉండండి. వీటిని లెక్క చేయకుండా బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి అశరీరి అయి. తండ్రి దగ్గర గడిపారు అంటే ఈ చిక్కులు ఏమీ అనిపించవు. అవ్యక్త ఇషారా, ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అయ్యే తపనలో ఉంటూ కర్మాతీత స్థితి కోసం తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కర్మాతీతంగా అయ్యేందుకు అశరీరిగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి. శరీరం యొక్క బంధనం, కర్మల బంధనం, వ్యక్తుల బంధనం, వైభవాల బంధనం, స్వభావ సంస్కారాల బంధనం, ఇలా ఏ విధమైన బంధనాలు కూడా తన వైపు మిమ్మల్ని ఆకర్షించరాదు. ఈ బంధనాలే ఆత్మను టైట్గా చేస్తాయి. అందుకు సదా నిర్లిప్తంగా అనగా అతీతంగా మరియు అతి ప్రియంగా అయ్యే అభ్యాసం చేయండి. ఓం శాంతి.